గొప్ప గౌరవం అని, ఇది మన తెలుగు ప్రజలందరికీ చాలా కీర్తింపదగిందని, గౌరవింపదగిందని నేను మనసారా భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి మిత్రులు, మంత్రివర్యులు చంద్రబాబు గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు, మరియు బాలసుబ్రహ్మణ్యం గారి సతీమణి శ్రీమతి ఎస్పి సావిత్రి గారు, వారి కుమారుడు శ్రీ ఎస్పి చరణ్ గారు, మరియు శుభలేఖ సుధాకర్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క సోదరిమణి షైదమ్మ గారు, మరియు ఇంకో సిస్టర్ పార్వతి గారు, అలాగే మన యొక్క వసంత గారు, అభిషేక్ గారు, మరియు మల్లు ప్రసాద్ గారు, పెద్దలు వరప్రసాద్ రెడ్డి గారు, మిగతా మిత్రులారా, సోదర సోదరి మనులారా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వారు కేవలము గంధర్వ గాయకుడే కాదు, నటుడు, ఉత్తమమైనటువంటి ఒక సంగీత దర్శకుడు. ఈ మూడు గుణాలుండి సినిమా పరంగానే అద్భుతమైనటువంటి ఒక దేదీవి మానసు తీసుకురావడం బాలసుబ్రహ్మణ్యం గారు చాలా గొప్పగా. నేను ఇదే వేదిక మీద నేను మంత్రిగా ఉన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో ఆత్మీయతతోటి, ప్రేమతోటి నన్ను గుండెలకు హత్తుకొని చాలా సంతోషంతో ఆయన మధురమైనటువంటి పాట ఎలా ఉండదో ఆయన మాట, ఆయన ప్రేమ కూడా అదే విధంగా ఉందని నేను మనసారా భావిస్తాను. అలాంటి ఉత్తమమైనటువంటి ఒక వ్యక్తి. ఆయన జీవితంలో 16 భాషల్లో 40,000 పాటలు రాసి సుమారుగా 50 సంవత్సరాల పాటు ఆయన యొక్క వంతు పాటల రూపంలో మన తెలుగు ప్రజలకు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రాంతానికి కూడా మన భారతీయ సంస్కృతిని, భారతీయ విలువలని, ఆధ్యాత్మిక భావాలని ఉనికి పుచ్చుకొని పాట రూపంలో బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారి తర్వాత ఆయనకు వారసుగా అతి గొప్ప పేరు తీసుకున్నటువంటి గొప్ప నాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారని నేను మనసారా భావిస్తా ఉన్నాను. దాంతోపాటు వారి పట్టుదల, వారి సాధన, మొండి పట్టు. కాబట్టి ఆయన నిరంతరం సాధన చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి మన యొక్క కార్యక్రమానికి వనదేవుడు చాలా సంతోషమైన విషయం. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే నేను శంకరాభరణం సినిమా చూశాను. శంకరాభరణం సినిమాలో వారు శంకర నాద శరీర వేద విహార అనేటువంటి పాట అవుతుందో ఇది నా మనసుకు హత్తుకున్నటువంటి శివుని ప్రత్యక్షంగా చూసినటువంటి పాటగా నేను భావిస్తాను. అలాగే రెండో పాట నాకు బాగా నచ్చినటువంటి పాట. ఆ పాట కూడా ఏంటంటే ఆయన పాట కూడా చాలా దేశభక్తికి సంబంధించినటువంటి పాట. ఆ పాటలో వారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈనాటి యువతకు చాలా ప్రేరణగా ఉంటుంది. పుణ్యభూమి నా దేశం నమో నమామి అనేటువంటి పాట ఈ దేశంలో ఉన్న యువతను దేశభక్తితోటి సైనికులను జ్ఞాపకం చేసేటువంటి ఏకైకమైన పాట అని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను.
ఆ రకంగా వారు అనేకమైనటువంటి పాఠాలు ప్రేరణాదాయకంగా ఉంటాయి. వారి యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎవరితో కూడా ఏ రకమైనటువంటి తగాదాలు లేకుండా సినిమా రంగంలో నిలబడినటువంటి ఏకైకమైనటువంటి నాయకుడు అజాత శత్రువు బాలసుబ్రహ్మణ్యం గారని నేను మీకు సమాధానం తెలియజేస్తాను. అజాత శత్రువు నేను 4 సార్లు కలిసినప్పుడు ఆయన చాలా ఆనందంగా సంతోషంగా వారు మాట్లాడారు. కాబట్టి ఈనాడు తిరుపతికి వెళ్ళినప్పుడు నాకు గుర్తు వస్తుంది. అదిగో వాళ్ళు అదిగో అనేటువంటి పాట పాడుతుంటే ప్రత్యక్షంగా 7 కొండల వారు చూసినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. సామాన్య మనుషులుగా అంటే అలాంటి కరుణా హృదయం, ప్రేమ ఆత్మీయతతో కూడుకున్న హృదయం చాలా అర్థమైనటువంటిది. ఆయన ఈరోజు మన మధ్యలో లేరు, కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన పాటలు మాత్రం అజరామరంగా ఇవి జీవించుంటాయని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. ఆయన పాటలు ప్రతి ఇంట్లో, ప్రతి తెలుగు వాళ్ళ ఇంట్లో అవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చి మళ్ళీ మన యొక్క ప్రాచీనమైనటువంటి విలువలని, వైభవాన్ని కాపాడుకునే పరిస్థితి రావాలని ఈనాటి తరంలో ఉన్నటువంటి వారు కేవలం సినిమానే కాకుండా బుల్లితెర మీద కూడా చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. నేను చాలాసార్లు ఈటీవీలో చూశాను. ఈటీవీలో వారు పాడుతా తీయగానేటువంటి పాట అయితే ఉందో ఆ యొక్క కాలం, దాని ద్వారా ఆయన ఈ రాష్ట్రంలో, దేశంలోనే యువతరానికి ఆయన ఇచ్చినటువంటి ఒక అనేకమైనటువంటి శిక్షణ, ఆయన ద్వారా నిర్మాణమైనటువంటి అనేక మంది గాయని గాయకులను తయారు చేసిపోయినటువంటి గొప్ప నాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. కాబట్టి నేను ఈ సభాముఖంగా వారి సంతోషము, వారి కుమారుడు చరణ్ గారు వారి వారసత్వాలు తీసుకొని వారు కూడా అదేవిధంగా భవిష్యత్తులో చిన్న బాలసుబ్రహ్మణ్యం గారు తయారు కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. వారి సతీమణి సావిత్రి గారు మిగతా వారి కుటుంబం అంతా కూడా వారందరికీ నేను మనసారా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరిపినందుకు ముఖ్యంగా సుదర్శన్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.